జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 7వ శ్లోకము. యస్త్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, ఆత్మసాక్షాత్కారము అనేటటువంటిది నీకు లక్ష్యము. అయితే నీ మనస్సుని నీ లక్ష్యము మీదనే లగ్నము చేసి జ్ఞానేంద్రియాలను స్వాధీనం చేసుకుంటూ నీకు విహితమైనటువంటి నిత్య నైమిత్తిక కామ్యకర్మలను చేస్తూ వాటి ఫలములను ఆశించకుండా నువ్వు నీ పనులు చేస్తూ ఉంటే నువ్వు కర్మయోగము ఆచరిస్తున్నావు అని అర్థం. అప్పుడు నిన్ను కర్మయోగి అని అంటారు. నువ్వు జ్ఞానయోగము చేసేటటువంటి వారి కంటే శ్రేష్ఠుడిగా, గొప్పవాడిగా పరిగణింపబడతావు అంటూ భగవానుడు మనందరికీ పనులు చేస్తూ ఉండమని, పనులు చేస్తూ ఫలితాలను ఆశించకూడదని, జ్ఞానేంద్రియములను స్వాధీనము చేసుకుంటూ మనస్సును ఆత్మసాక్షాత్కారము అనేటటువంటి లక్ష్యము మీదనే స్థిరపరిచి ఉంచమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఈ సగరతనయులందరూ ఇంద్రుడే తమ అశ్వాన్ని దొంగిలించాడేమో అని, దొంగిలించాడు కదా అని ఇంద్రుని మీదనే మనస్సు పెట్టటం వలన కపిల మహాముని విషయములో పెద్ద అపచారము చేశారు. దాని వలన ఆయన తేజస్సుతోని వారందరూ దగ్ధమయ్యారు. అయితే పెద్దల విషయములో అపచారము చేస్తే వారిని ఆ అపచారమే శిక్షిస్తుంది. శిక్షించాలి అనేటటువంటి కోరిక కపిల మహామునికి, అంటే పెద్దలకు ఎవరికైనా లేకపోయినా సరే ఆ అపచారమే వారిని నాశనము చేస్తుంది. ఇక్కడ కపిల మహాముని యొక్క కోపాగ్ని వలన ఆ సగరతనయులందరూ దహింపబడ్డారు అనేటటువంటి మాట సరి అయినటువంటిది కాదు. అది కోపాగ్ని కాదు. ఎందుకంటే శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి కపిల మహాముని యొక్క శరీరములో కథం తమో రోషమయం విభావ్యతే జగత్పవిత్ర ఆత్మని ఖేరజో భువః. ఆ కపిల మహాముని శరీరములో తమోగుణము వలన ఏర్పడేటటువంటి కోపానికి తావెక్కడ ఉంటుంది? భూమి యందు ఉండవలసినటువంటి ధూళి
ఆకాశములో ఉంటుందా? ఉండదు. అయితే మనం కాలితో భూమి మీద త్రొక్కితే ఆ దుమ్ము పైకి ఎగిరి ఆకాశము వైపు వెళ్ళి ఆకాశములో కూడా దుమ్ము ఉంది అని అనిపించేటట్టుగా ఉంటుంది. ఆ రకంగానే పెద్దల పట్ల అపచారము చేస్తే ఆ అపచారమే వారిని నాశనం చేస్తుంది. అయితే మనకేమనిపిస్తుందంటే పెద్దల కోపమే నాశనము చేసిందా అన్నట్టుగా అనిపిస్తుంది, ఆకాశములో దుమ్ము ఉందా అన్నట్టుగా అనిపించినట్టు. సరే, కపిల మహాముని చాలా గొప్ప యోగి. ఆ కపిల మహాముని నుండే సాంఖ్యశాస్త్రము లోకానికి అందింది. ఆ సాంఖ్యశాస్త్రములో తత్వజ్ఞానము ఉంటుంది. ఆ తత్వజ్ఞానము సంసారము అనేటటువంటి సముద్రములో మునిగి ఉన్నటువంటి సంసారుల యొక్క మృత్యు భయాన్ని తొలగించేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం అది. అట్లాంటి తత్వజ్ఞానమును కపిల మహాముని లోకానికి అనుగ్రహించాడు. అంతటి గొప్ప జ్ఞానమును అనుగ్రహించినటువంటి కపిల మహామునికి తాను వేరు, ఇతరులు వేరు అనేటటువంటి భేదభావము ఉండనే ఉండదు. అందుచేత కపిలుడు ఆ సగరపుత్రులను దహించాడు అని అనటము సరి అయినటువంటి మాట కాదు. ఆ సగరతనయులు చేసినటువంటి తప్పే వారిని నాశనము చేసింది అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 7వ శ్లోకము. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.